వస్తే పనికి పోరప్ప పనికి పోతాడు పనికి. అయ్యో సార్ మీరా నేను దున్నపోతా అనుకున్నా. నేను ఉత్తరం ఇద్దామని వస్తే నన్ను దున్నపోతుంటావా? అయ్యో సార్ ఉత్తరం వచ్చిందా ఇస్తారా? నాకు చదువు రాదు, కాస్త చదివి చెప్పండి. నీ కొడుకు చేస్తే చదివించుకో. వాడు పనికి పోయాడు. ఏంటి చదివించుకోవాల్సిన వయసులో పనికి పంపించావేంటి? పనికి పంపిస్తే పైసలు వస్తాయి, బడికి పంపిస్తే ఏమొస్తాయి సార్? చిన్న పిల్లల్ని పనిలో పెట్టడం చట్టరీత్యా నేరం అని తెలియదా? సరే నీతో నాకెందుకు, నాకు ఉత్తరం ఇవ్వాల్సిన పని వస్తా. అమ్మో రాజుగారు ఉన్నారు, వీరి కంట్లో పెడితే అంతే. సార్ 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 తెలిసిన పెద్ద సరే ఏంటి రాజు? నాకు ఉత్తరం వచ్చింది, కాస్త చదివి చెప్పండి. నాకేమో చదివి రాదు, వీరేమో ఉత్తరం చదివి చెప్పాలంట. అదియా ఏంటి ఉత్తరం సార్, కాస్త చదివి చెప్పండి. రాత్రి తిన్న బిర్యానీయా? బాగుందిరా, సూపర్. బిర్యానీ కాదు సార్, ఉత్తరం మీరు చదివి చెప్పండి. నన్ను కాగితం తిరుగుతావా? ఎంత ధైర్యం! నువ్వు మీ నాన్నకి పెట్టు, మీరు అందరికీ పెట్టు, నన్ను కాగితం తిరుగుతావా? అయ్యో రాడుగా ఉన్నాడు, గడ్లో పడితే అంతే. సార్ 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 ఏంటి రాజు? ఏంటి? నాకు ఉత్తరం వచ్చింది, కాస్త చదివి చెప్పండి. నాకేమో చదువు రాదు, వీడికేమో ఉత్తరం చదవాలా? ఐడియా ఏంటి రాజు? ఏంటి ఉత్తరం సార్, కాస్త చదివి చెప్పండి. రాత్రికి వచ్చి చదువుతా. రాత్రి ఎందుకు సార్, ఇప్పుడు చదవండి. అధ్యయనం చేసుకోరా, రాత్రికి వచ్చి చదువుతా. ఎందుకు సార్? నాకు పగటి చీకటి వచ్చిందిలే. చీకటి విన్నాను కానీ పక్క చీకటి సార్ ఈ మధ్య కనిపెట్టాడులే. అమ్మో రాజు ఉన్నాడు ఇక్కడ, వీడి కన్ను పడితే అంతే. సార్ 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 పడానా? సరేంద్ర రాజు నాకు ఉత్తరం వచ్చింది, కాస్త చదివి చెప్పండి. ఉత్తరం చదవాలా? నాకేమో చదువు రాదు, వీడికేమో చదువు చెప్పమంటున్నాడు. ఐడియా ఉత్తరం సార్, కాస్త చదివి చెప్పండి. సరైతే ఏంటి సార్, పైకి చూస్తారు, కింద చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు. ఉత్తరం మీద ఏమో చెప్పండి సార్. ఉందిరా, అది తెలుగులో రాస్తుందో, హిందీలో రాస్తుందో, ఇంగ్లీష్లో రాస్తుందో అది కాకపోతే మధ్యలో నీ గోల్ ఏంటి? నీ ఉత్తరం నా చంకి వచ్చింది. ఇందిరా రాజు ఇంకా చేర్చుకోలేదా? ఎవరు చదవలేదు సార్, మీరు చదివి చెప్పండి. సరే ప్రియమైన రాజుకి నీ అత్త మామ మీరు వాళ్ళు పిచ్చోళ్ళ మీ చదువు సార్. ప్రియమైన రాజుకి నీ అత్త మామ నమస్కరించి మీరు ప్రియమైన రాజుకి నీ అత్త మామ నమస్కరించి రాయడి అమ్మగా నీ భార్య. మీరు చదవనివ్వండి. ప్రియమైన రాజుకి నీ అత్త మామ నమస్కరించి రాయడి అమ్మగా నీ భార్య ఆసుపత్రిలో కబులకి చదివించండి. ఇంత మంచి వార్త వాళ్ళు ఎవ్వరు చదవాలా?